సారీ, మిమ్మల్ని భయపెట్టి ఇబ్బంది పెట్టి సేవ్ చేయాల్సి వచ్చింది. మొన్న మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ మాటలు విన్నాను. అప్పుడే మిమ్మల్ని ఇతని నుంచి సేవ్ చేయాలనుకున్నాను. కానీ మీకు నా మీద బ్యాడ్ ఒపీనియన్ ఉండటం వల్ల అలా ప్రవర్తించాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. సార్, నిజంగా మా మీద మీకు కోపం లేదా సార్? నాకెందుకయ్యా మీ మీద కోపం? మీరు చూసింది చూసినట్టుగా చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్, వీడి నుంచి మమ్మల్ని కాపాడినందుకు. మీరు పోలీసు నుంచి తప్పించుకుంది మా కోసమేనేమో. నిజానికి నేను తప్పించుకుంది నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి. మీరందరూ అనుకున్నట్టు అచ్యుత్ను నేను హత్య చేయలేదు. అంటే మా అన్నయ్యని మీరు హత్య చేయలేదా? లేదు. మరి ఎవరు చంపుంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ రాత్రి అచ్యుత్ను క్షేమంగా వాళ్ళ ఇంటి దగ్గర నేనే డ్రాప్ చేశాను. కానీ అదే రాత్రి ఎవరో అచ్యుత్ను చంపేశారు. సారీ సార్, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాం. అచ్యుత్ ఫ్రెండ్ అయిన చిన్న ద్వారా నా కేసు విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఇక్కడికి వచ్చాను. కానీ నా బ్యాడ్ లక్, చిన్న చనిపోయాడన్న విషయం మీ ద్వారా తెలుసుకున్నాను. చిన్న చచ్చిపోయాడా? ఏమిటి నువ్వు చెప్పేది? ఏమిటి మాట్లాడరే? కారులో మేము వెళ్తుంటే గాయాలతో ఎదురొచ్చాడు. కాపాడదామని ప్రయత్నిస్తే మా చేతుల్లో చచ్చిపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కాక లోయలో పడేశాం. అయ్యయ్యో! అదంతా వీడు చూసి మా జీవితాలతో ఆడుకున్నాడు. వీడే వీడే నా బిడ్డ నా రోజు కారులో తీసుకెళ్ళింది. చెప్పరా, చెప్పు, నా బిడ్డను ఏం చేశావు? ఆగమ్మా, నేను అడుగుతాను. చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పరా? చెప్తాను. నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి చిన్నాన్ని చంపితే డబ్బిస్తానన్నాడు. ఏమిట్రా ఇది? నిన్ననేగా బొంబాయి నుంచి వచ్చావు, మళ్ళీ ప్రయాణమా? నెలకి 20 రోజులు ప్రయాణాలకే సరిపోతున్నాయి. ఏం చేయమంటావమ్మా, నేను చేసే ఉద్యోగం అలాంటిది. ఆగాగు, నువ్వు చెప్పేదేంటో నాకు తెలుసు. వేళకి భోంచేయండి, టైంకి పడుకోండి, ఇలాంటి రొటీన్ డైలాగ్లేగా. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. అమ్మా, సుధాకర్కి చెప్పాను, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాడు. అలాగే. వస్తాను. ఉంటాను. వస్తానమ్మా. జాగ్రత్త బాబు. ఏంటయ్యా, ఏమైంది? చిన్న ప్రాబ్లం సార్. నాకు ట్రైన్కి టైం అయింది, నేను ఆటోలో వెళ్తాను. ఎందుకు సార్? 1 minute, మీరు కూర్చోండి, అయిపోతుంది. త్వరగా కానివ్వు. ఏంటయ్యా? అయిపోయింది సార్. రేయ్, ఇంత లేటా? ట్రైన్ వెళ్ళిపోయింది తెలుసా? ట్రైన్ వెళ్ళిపోయిందా? ఇదిగో నువ్వు పంపించిన డొక్కారు దారంతా పంచర్లు, రిపేర్లు. సారీ సార్. ఏంటయ్యా సారీ? నీ మూలంగా ట్రైన్ వెళ్ళిపోయింది తెలుసా? కనబడగానే పని అడుగుతారు, పనిస్తేనేమో ఇలాగా. చచ్చా. ఇప్పుడు ఎలా? అర్జెంట్ పని ఉంది, ఎలారా వెళ్ళడం? సార్, నా వల్లే కదా ట్రైన్ మిస్ అయింది. నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ క్యాచ్ చేసి మిమ్మల్ని ఎక్కిస్తాను. ఇదేదో బాగుందిరా. దొరుకుతుందా? తప్పకుండా సార్, మీరు కూర్చోండి. వస్తానరా. మంచిది. డ్రైవర్, స్పీడ్గా తీసుకెళ్ళు. అలాగే సార్. హలో, కాసేపట్లో గుడ్ న్యూస్ చెబుతాను. ఏంటి ఇలా తిప్పావు? దానికి ఇంత లోపలికి తీసుకెళ్ళాలనా?
ఏమైంది? పంక్చర్ అయిందే. పంచిరా? ఒక్క నిమిషాలు మార్చేస్తాను. చిన్న నా నుండి తప్పించుకొని అటుగా వస్తున్న స్టూడెంట్స్ వ్యాన్కి అడ్డుగా వెళ్ళాడు. వాళ్ళు రక్షిద్దాం అనుకునే లోపే చిన్న వాళ్ళ చేతుల్లో చనిపోయాడు. ఏం చెయ్యాలో తెలియక వాళ్ళు చిన్న శవాన్ని లోయలోకి పడేయటం నేను చూశాను. ఆ తర్వాత భయంతో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని వ్యాన్ నంబర్ నోట్ చేసుకున్నాను. డబ్బు మీద ఆశతో లెటర్స్ రాశాను. దుర్మార్గుడా, నా బిడ్డను పట్టణ పెట్టుకుంటావా? నిన్ను ఆగమ్మా, ఆగు. అసలు చిన్నాన్ని చంపన్నది ఎవరు చెప్పు. సుధాకర్. సుధాకర? శవాన్ని బయటికి తీస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో. త్రీ 541 ఈ నెంబర్ ఎక్కువసార్లు రిజిస్టర్ అయ్యింది. రే, ఈ నంబర్ మీ ఇంటి నంబర్ కదూ? అవును. ఇతనికి మా ఇంటి నుంచి ఎవరు ఫోన్ చేశారబ్బా? ఇతను ఎవరో నాకు తెలియదే. మా డాడీతో కూడా ఎప్పుడు చూడలేదు. ఒకవేళ మా ఇంటి పని వాళ్ళతో ఏమైనా లింక్ ఉందేమో. ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లోకి నన్ను ఎంట్రీ చేస్తే ఈ చిక్కుముళ్ళన్నిటికీ సమాధానాలు దొరకచ్చు. మరి ఆలస్యం ఎందుకు? పదండి. ఓకే, మీరు వాడిని జాగ్రత్తగా కనిపెడుతున్నారు. అలాగే సార్. రే రండ్రా. రండి సార్.